గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. ఏట్రా సూరి ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చానత్త. లోపల వరుందా? ఉంది. వరా వసే వరా. ఏంటి నాకేం చూడనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడం ఏంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి. వసే వరా వసే వరా. ఒరే సూరి ఏమనుకో మాకురా, అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా, ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరి అంత తొందరపడి చేసి తొప్పలని ఊడిపోతే ఈ ఒళ్ళోకి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏతవా. రే కమ్మిర్చికి పైకి ఎక్కరా. ఈ ఏదవాళ్ళకి మధ్య ఊడికి ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి కానివ్వండి. నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, 7 పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా ఏంటి, నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావా? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా పోతపడలేదు. ఎక్కడికి ఈ పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏ సూరి ఎలా రా. సరేనమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి. సూర్య ఏంటి నేను చెప్పేది వింటున్నావా? నీ అబ్బరే మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా. నీ అయ్యా 2 రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్లేవరా? అసలు 4 గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు దొబ్బించుకోవడం? ఇక్కడ ఏం తక్కువైందిరా? కిక్కు తక్కువైంది మావా. ఏం కిక్కరా? పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు. అర్థం చేసుకోరా. బాంబులు ఉంటాయమ్మా. అది కూడా ఫీలే మావా. వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు మామా. 2 పెగ్గులేస్తే వచ్చి కిక్కు కన్నా 2 కళ్ళతో చూస్తే పల్లపచ్చు అందాలి. మరీ మొత్తం ఇస్తారా? ఆపేరా రే. ప్రస్తుతానికి దుకాణం మూసేయండి, రేపు చూద్దాం. మూసేదే లేదు నీ అబ్బా. నిన్న అసలు ఏంటి వరా, ఏంటే తప్పించుకుని తిరుగుతున్నావు? కొంచెం నేను చెప్పేది వినవే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది కాదే వరా, కొంచెం నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను. ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు వరా నువ్వు? ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నాతో కలవడానికి ప్రయత్నించుకు. అసలు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. వదలు. ఏంటే నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు? సర్లేవే, మళ్ళీ మొదలు పెడదాం. ఏంటే సూరిగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు. ఏంటే అంత కోపం? పాపమే, ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు. దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు. నేను సరదాగా ఉన్నంత వరకేనే, మితిమీరితే ఇలాగే ఉంటది. రండి ఆట మొదలెడదాం. మీ బావు బాగా సంపాదించాడురా. ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా. ఒక్కటి మాత్రం నిజం మామ, పల్లెటూరు అందాలే వేర్రా. ఆగరా, వెళ్దాం పదరా. నడవరా. ఒక్క నిమిషమా. నడువు బే.
ఏమైందిరా? ఆస్తి అక్కడ కూడా ఉంది మావా. ఆస్తా ఏముందిరా? చాలరా ఒకసారి రే ఏంట్రా? ఏం ఫిగర్ మావా, సూపర్ రా. ఏది ఇవ్వరా మామ చూస్తా. ఒకసారి చాలరా. రే ఊరుకోండ్రా బాబు, ఇది అసలే పల్లెటూరు. ఎవరైనా విన్నారనుకో కొంపలు అంటుకుంటాయి. లేదురా, జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి. అవునరా. ఒక్కసారి రా మావా ప్లీజ్. వద్దురా బాబు, మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా. నమస్తే అయ్యా. నమస్తే. ఎప్పుడు వచ్చారయ్యా? 2 రోజులైంది. ఉంటానయ్యా. సరే. ఆయన చూసారా? చూసా. ఆడిగో చేయలేదు చూసారా? అవును. ఆడు చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మా నాన్నే. మీ నాన్న ఎందుకు? నీలాగే తెంగరాశాలు వేసాడు, అందుకనే చేయి తీసేశాడు. ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా? మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా. పదండి. పదరా పదరా. రే ఏంట్రా? నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా. ఏమైందిరా? ఏంటి ఈడి గోల? ఏంటి గోల? వీడి కొల్లు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు అదవా. రే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈ పరిస్థితి? అయినా పర్లేదు మావా, నాకు అది కావాలి. అరే మామా, చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావాని వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మావా, కరెక్ట్ చెప్పు. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మే అంటరా, దండం పెడతాను రా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సూరి. మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సూరి, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు నచ్చ తెలుసు. చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, వెళ్ళు. ఆడికి భయపడేది ఏంట్రా? ఏంట్రా ఆడికి భయపడేది? రే నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము. 2 రోజులు ఆగొస్తాం, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడేమైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడు ఎప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మాయి ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటో. రాయ్ సుబ్బి, రాయ్ బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా? ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లాపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకి దగ్గర కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో లెక్క తగ్గింది. తీ 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 తీ. అది ఒక్క నిమిషం.
రాయ్ మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఉండరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాగా ఇచ్చానా? ఇవాళ నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితిలో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా ఏంటి వరా ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడమంటా? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోకతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కసి. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానేరా, ఇది ఉంది కదరా. నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడ పోయిందిరా? వెతకండిరా దాన్ని. అక్కడుందిరా. నన్నే కొడతావే?
హలో హలో అంకుల్ రాజా? రాజా రాజా రాజాకేమైంది? రాజాని మీరు త్వరగా రండి, అంకుల్. రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా? రాజా రాజా బిడ్డా బిడ్డా ఏమైంది బిడ్డా? ఏమైంది బిడ్డా? బిడ్డా ఏమైంది బిడ్డా? చెప్పరేరా బిడ్డా? అరే మామ, బిడ్డా, లెగరా, రే. రాజా, లెగరా రే రే రాజా మామ. లెగరా ఏమైంది అరే చెప్పరేంట్రా? చెప్పండ్రా ఏమైందిరా? మేము ఎక్కడికి కూర్చున్నా అంకుల్ వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. ఏంటిరా? ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అయ్యా. అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు. సరేనయ్యా. ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా, కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదయ్యా. చిన్నపిల్లయ్యా దాన్ని వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అది అమ్మాయికి రాలయ్యా, ఈ హత్య చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తారు? అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? మాకు అరే దాన్ని ఎక్కడ తెలియదయ్యా. దాచారు? మీరైనా చెప్పండ్రా. మాకేం తెలీదయ్యా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొలం మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే. నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. అరే, ఒక్క ప్లేట్ ఇడ్లీ తే. అరే, రెండు తే, రెండు సరే, తే. సరే. ఎల్. పూరి అలాగే పూరి అంట అదే ఎల్ ఎల్. ముందు దానికి పెట్టరా, దానికి దానికి పెట్టు. బాగా తినవే, ఎలా? బాగా తిను. మొహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినాయి. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. చెవులు ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. రా రా రా. కర్మరా బాబు. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? మా అమ్మ అది డబ్బులు ఎవరో కొట్టాడు. పోరిని గడ వదిలే. ఇదిగోమ్మా
వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారు? ఆ పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది. వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా. రా వెళ్దాం. సరేనే భయ్యా. ఎక్కడికి? నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా. నా పేరు జానీ. ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు. ఆపేమని ఫస్ట్. రండి, దిగండి. ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు. మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు భయ్యా. నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా? ఒక్కసారి టెన్షన్ పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడకు. వెళ్ళి లోని. నా వల్ల నువ్వు చాలా టెన్షన్. ఏం కాదులే భయ్యా, మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. లోనికి పద. థ్యాంక్ యూ. ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడవే. ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి, మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేమన్నా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. లేదు, నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే. సరేనా? సర్లే ఏడు. అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్నా, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. ఏ సూరి, లేరా. నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా? జాగ్రత్త. సరే సార్. సరే అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదే చూడు. చూపిస్తాను అన్నా. ఏం జరిగింది అలా కూర్చున్నావు? ఏం లేదు, చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటదని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది.